భద్రాచల రామయ్య ఆదుకుని ప్రభు అయోధ్య రామయ్య భద్రాచల రామయ్య
గోవింద గోవింద వెంకటరమణ గోవింద. శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమః శ్రీరామాయ నమః శ్రీ హనుమత్పరబ్రహ్మణే నమః శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం భద్రాచల రామచంద్ర చరణ ధ్యానైక మంత్రాత్మకం ధీరం ప్రాంగుఖమాస్థితం హరివరం గోదావరి తీరగం భక్తావనదీక్షాభయగర పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయమని సంప్రవాది సిద్ధికృతం. ప్రియ భగవద్బంధువులారా, మన భద్రాచల క్షేత్రంలో భద్రాచల పట్టణం యొక్క ప్రవేశ ద్వారంలో రామ దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, భయాలు లేకుండా స్వామి యొక్క సంపూర్ణ దర్శనాన్ని, స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించేట్టుగా మనందరి కోసం వెలిసినటువంటి స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి తూర్పుముఖంగా గోదావరి నదీ తీరంలో విరాజిల్లుతున్నటువంటి స్వామి మనందరినీ ఉద్ధరించడానికై వచ్చినట్టుగా ఉన్నారు స్వామి. రాపత్తి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయినటువంటి ఈ రోజు మన అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు, అనగా రామదూత మంటపం అంటారు రామాలయంలో, స్వామివారు సీతాలక్ష్మణ సమేతులే రామచంద్ర ప్రభు హనుమద్వాహనంపై విచ్చేశారు. విశేషం ఏంటంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంత. ఎక్కడెక్కడైతే రామనామం వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి కన్నీళ్లు కారుతున్నటువంటి కళ్ళతో ఉంటారట స్వామి మోకరిల్లుతూ. కనుక రామచంద్రమూర్తి వస్తే ఆంజనేయ స్వామికి అత్యంత విశేషం. అంతేకాకుండా రామచంద్రమూర్తి తన ఆరాధ్య దైవం, తన ఇష్టదైవమైనటువంటి రామచంద్రమూర్తి తన దగ్గర రావడం, తద్వారా మనందరం కూడా ఆ ఇరువురిని కూడా సేవించుకోవడం వల్ల స్వామి అభయాంజనేయ స్వామి అనుగ్రహం వల్ల రామచంద్రమూర్తి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మన నిత్య జీవితంలో మనం సంకల్పించినటువంటి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు చక్కటి విద్యా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగార్థులకు చక్కటి ఉద్యోగం, వివాహార్థులకు చక్కటి వివాహం, చక్కటి జోడీ దొరుకుతుంది. కనుక మనందరికీ రామచంద్ర ప్రభు మరియు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మరింత కూడా దేవకార్యాలు చేయాలని, తద్వారా మన వంశం, మన గ్రామం, మన దేశం అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాచలంలో 21 రోజు జరిగే అటువంటి ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు 10 రోజులు ఉంటుంది. అలాగే ముక్కోటి తదనంతరం
రాపత్తుత్సవం 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజులు రాపత్తుత్సవంలో భాగంగా ఈ రోజు 3వ రోజు అభయాంజనేయ స్వామి ఆలయమునందు అభయాంజనేయ స్వామి ఆలయ అధ్యక్షులు డాక్టర్ సుదర్శన్ రావు జయభారతి మేడంల సారథ్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం అత్యద్భుతం, అమోఘం. ఇక్కడ ఈ ఉత్సవాలు జరగడంతో పాటు అభయాంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి రావటం, స్వామి వారిని సేవించుకోవడం, అలాగే రాపత్తు ఉత్సవంలో సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఇది మహాభాగ్యం. మరి ఇక్కడ ఏదైతే అభయాంజనేయ స్వామి 50 మందికి వచ్చేటువంటి భక్తులకి, యాత్రికులకి, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలకు కూడా అభయాన్ని ఇస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి ఈ యొక్క ఆలయంలో ఈ రోజు 3వ రోజు కార్యక్రమం మరి రాపత్తుత్సవం జరగటం చాలా మంచిది. మేళ తాళాలతో, కోలాటాలతో, డప్పు డ్యాన్సులతో, మరి నృత్యాలతో ఇక్కడికి స్వామివారు సవారి గుర్రాల మీద వచ్చినటువంటి అద్భుతం ఇక్కడికి రావడం, అలాంటి సీతారామచంద్ర స్వామి మహాప్రభువుని దర్శించుకోవడానికి ఎంతో మంది, వేలాది మంది ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం మహాభాగ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఈవో సుదర్శన్ రావు గారు, అలాగే ఆలయ అధ్యక్షులు డాక్టర్ జీవీవి సుదర్శన్ రావు గారికి కూడా ఈ సభాముఖంగా మనందరం ప్రజల తరఫున వారికి అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి సంవత్సరం కూడా అభయాంజనేయ స్వామి ఆలయంలో మరి ఆంజనేయ స్వామి పుట్టినరోజు కార్తీక మాసం, శ్రావణ మాసంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజలన్నిటికి కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ రావటం ఇక్కడ అద్భుతం. దానితో పాటుగా ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి స్టేజీ మీద మరి చిన్నారులతోని నృత్యాలు, డ్యాన్సులు, కార్యక్రమాలు జరగటం, స్వామి వారిని సేవించుకోవడం ఇక్కడ అత్యద్భుతంగా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా స్వామివారిని సేవించి ఎంతో తన్ముఖులయ్యారు. అటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా భావిస్తూ ఇటువంటి రాపత్తుత్సవం భద్రాచలంలో జరగటం సాక్షాత్తు రాముడు నడయాడిన ప్రదేశంలో మేమందరం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి పోలీసు వారు, అలాగే జడ్జి గారు, అలాగే ఇక్కడికి ఉన్నటువంటి భక్తులు ఎంతో మంది విచ్చేసి స్వామిని సేవించినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా రాముడు స్వామివారితో ఇక్కడికి తీసుకొని పల్లకిలో తీసుకొని వచ్చే భాగ్యాన్ని కలిగించిన ఆ సీతారామచంద్ర మహాప్రభుకు కూడా నిజంగా శతకోటి వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు 50 మంది ప్రజలందరి మీద ఉండాలని, ఆ రాముడు లాగానే మనందరం కూడా చక్కటి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.